అండ్ అంటే మీరు చెప్పిన ఇప్పటి వరకు పేరెంట్స్ ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ 4 పాయింట్స్లో క్యాటర్ చెయ్యకపోతే ఆ హాస్టల్ ఆ పిల్లలు మీ దగ్గర ఉండటం 100% శ్రేయస్కరం. చెప్పినవన్నీ కూడా చూడాల్సింది పేరెంటే. బట్ పేరెంట్ ఆలోచన విధానం అలా ఉండదు అంటారా? ఉండాలి అంటున్నాను. ఎందుకంటే మీరు చెప్పిన ఈ గైడ్ లైన్స్ ప్రకారం కూడాను ఆ టైంలో ఎనీ హాస్టల్ తీసుకుందాం, వాళ్ళలో ఉన్న నటన బయటకు వచ్చేస్తుంది. ఆబ్వియస్లీ యాక్టర్స్ అయిపోతారు, యాక్టర్స్ మించి యాక్టర్స్ అయిపోతారు. మంచి వెల్కమ్ ఉంటుంది ఇక్కడ. ఈ వాట్ కైండ్ ఆఫ్ దే ఆర్ ప్రొవైడింగ్ అంటే దానికి సంబంధించి ఉంటుంది. ఒకరోజు మనకి ఫుడ్ టేస్ట్ చేపిస్తారు, ఒకరోజు మంచిగా వండుతారు. ఎగ్జాక్ట్లీ. బట్ ఇవన్నీ మనం ఫైండ్ చేయాలి, కరెక్ట్ వేలో ఫైండ్ చేయాలంటే హౌ? ఖచ్చితంగా అండి. ప్రతి పేరెంట్ కూడా, తెలుగు పేరెంట్స్ ఇండియాలోను మరింత ముఖ్యంగా మన తెలుగు పేరెంట్స్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తానండి. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నం, వాళ్ళు పడే ప్రతి కష్టం పిల్లల కోసమని ఒక సాధారణ వ్యక్తి నుంచి పెద్ద స్థాయి వ్యక్తి వరకు కూడా 100% బిలీవ్ చేసి వాళ్ళ యొక్క నడిచేటువంటి నడక ఈ 2 కోణాల్లోనే ఉంటుందండి. ఆయనకు ₹1,00,00,000 వస్తే ఎంత ఆనందపడతాడో తెలియదు, కానీ ఆ పిల్లలు నాన్న నేను పాస్ అయ్యాను, లేదా ఈ డిస్టింక్షన్లో పాస్ అయ్యాను, లేదా నాకు ఈ ర్యాంక్ వచ్చింది, 4 చోట్ల నాకు అవకాశం ఉందని చెప్పినప్పుడు వచ్చేటువంటి ఆ నవ్వు వాళ్ళ ముఖం మీద ఎన్ని కోట్లు పెట్టినా రాదండి. సో అంత గొప్పగా పేరెంట్స్ అందరూ అదే విధంగా ఆలోచిస్తారు. కాకపోతే వాళ్ళు తెలుసో తెలియక ఏదో ఒకళ్ళిద్దరు పిల్లల్ని చూసి, లేదా వాళ్ళెవరో జాబ్ చేస్తున్నారని, ఇన్ని లక్షలు వస్తున్నాయి, అన్ని లక్షలు వస్తున్నాయని ఏదో ఒక తెలియనటువంటి ఇదితోనే, తెలియనటువంటి తనంతోనే ఎక్కువ మంది పేరెంట్స్ అలా చోట అక్కడ ఉంటేనే మన పిల్లలు బాగుపడతారేమో అనేటువంటి ఆలోచనలో ఉంటారు. ఇక మీరు అడిగినట్టుగా ఎలా చెక్ చేయాలంటే ఒక చెక్ లిస్ట్ చెప్దామండి. సో మొట్టమొదటిగా అక్కడ ఎన్వైరన్మెంట్, మీరు వెంటనే నా కాళ్ళకు బంధం వేశారు, అక్కడ నటిస్తే మనం ఏం చేయాలి అని. సో నిజంగా అండి ఒకరోజు అక్కడ స్పెండ్ చేయాలండి. మనం ఏదో ఒక గంట వెళ్ళేమో వచ్చేసాం అనేటువంటిది కాకుండా, అంటే నిజంగా వాళ్ళు మనల్ని ఎలా చేయకపోతే అసలు మన హాస్టల్ వద్దు అంటున్నాను. అంటే చాలా మంది ఓకే ఎడ్యుకేటెడ్ పీపుల్ పేరెంట్స్ అయితే ఫైన్, వాళ్ళకి సమ్ వే ఆఫ్ వాళ్ళు కనిపెట్టగలరు, చూస్తారు. బట్ కొంతమంది సామాన్యులు ఎలా ఉంటారంటే అది నేనైనా చదువుకోలేదు, మా బాగా చదువుకోవాలని, బట్ వాళ్ళకి ఏం తెలియదు. బట్ అలాంటి వాళ్ళకి అర్థం అవ్వాలంటే సింపుల్ వే ఏమిటంటే అండి, అక్కడ చదువుతున్న పిల్లలు, అక్కడ చదువుతున్నటువంటి పిల్లల పేరెంట్స్తో కనీసం ఒక 10 మందిని కలిసి మాట్లాడితే అప్పుడు మనకు ఒక అవగాహన వస్తుంది, మనకు ఒక అవగాహన వస్తుందండి. రెండోది అక్కడ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ప్రవర్తించేటువంటి తీరండి. ఇప్పుడు మనం ఇక్కడ ఆఫీస్లో చూస్తే కింద నుంచి నాకు పైకి వచ్చేటప్పటికి అర్థమైపోతుంది ఈ ఆఫీస్ యొక్క స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎట్లా ఉంది అనేటువంటిది. ఒక సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి, అంటే నేను అభినందిస్తున్నాను, ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి వాళ్ళు ప్రవర్తించేటువంటి తీరు. సో ఐ అప్రిషియేట్ ద టీమ్స్ విచ్ హూ హ్యావ్ డిజైన్డ్ ది సిస్టమ్ అనమాట అండి. సో నేను అట్లా చెప్తున్నా. అంటే అక్కడ మనం చూస్తే ఆ కమ్యూనిటీని చూసినా, లేకపోతే అక్కడ పరిసరాలు చూసినా, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని చూసినా మీకు అర్థమైపోతుంది. సెక్యూరిటీ దగ్గర నుంచి ప్రిన్సిపాల్ వరకు వాళ్ళు ప్రవర్తించేటువంటి తీరు, వెదర్ దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఆర్ వెదర్ దే ఆర్ వాల్యూయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఆర్ నాట్. ఇంకొక జస్ట్ యాజ్ ఎ పేరెంట్గా మీరు వెళ్తే కనీసం ఒక ½ an hour వెయిట్ చేస్తారు కదా. ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. కొత్త పిల్లలు జాయిన్ అవ్వడానికి వచ్చారు, ఆల్రెడీ చదువుతున్న పిల్లలు ఉన్నారు. వీళ్ళిద్దరితో వాళ్ళ బిహేవియర్ ఒకసారి గమనించండి, తెలిసిపోతుంది మీకు. కొత్త పిల్లల పేరెంట్స్తో మాట్లాడేటువంటి తీరు, ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్నటువంటి పేరెంట్స్తో వచ్చినప్పుడు మాట్లాడుతున్నటువంటి తీరు, మీరు ½ an hour కూర్చున్న వెంటనే ఎవరో ఒకరు వస్తారు. ఇట్స్ అ సింపుల్ టెక్నిక్ వాట్ ఐ కెన్ సే అండి. సో నిజంగా ప్రతి ఒక్కరితో కూడా, ఎందుకంటే వాళ్ళు కొన్ని సమస్యలతో వస్తారు. ఏ సిస్టమ్ అయినా గొప్పది అని చెప్పాలి అంటే మీరు సమస్య లేకపోవడం కాదు, సమస్య ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారు అనేది ఇంపార్టెంట్. సో ఇది ఫస్ట్ పాయింట్ అండి. అంటే ఆ కమ్యూనిటీ, అంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఏ విధంగా, ప్రిన్సిపల్ వరకు వే ఆఫ్ బిహేవింగ్, ఆబ్వియస్లీ అండి. అంతేకాకుండా మీరు ఇందాక చాలా క్రిటికల్ క్వశ్చన్ అడిగారు మీరు. సో ఆల్రెడీ కొత్త పిల్లలు జాయిన్ అవుతున్న పేరెంట్స్తో బిహేవియర్, ఆల్రెడీ జాయిన్ అయిన ఉన్నటువంటి వాళ్ళతో బిహేవియర్, ఆల్రెడీ చదువుతున్నటువంటి పిల్లల యొక్క బిహేవియర్ అక్కడ ఎట్లా ఉంది అనేటువంటిది మీకు గమనిస్తే అర్థమైపోతుంది ఎట్లాంటి సపోర్టివ్ సిస్టమ్ ఉంది. ఒకటి మధు గారు, నేను ఒకటే చెప్తాను, ఈ ఎడ్యుకేషన్లో ఎక్కడ కూడా వ్యవస్థ భయంతో నడుస్తుంటే అది ఎంతో కాలం నిలవదండి. గౌరవంతో నడుస్తున్నటువంటి వ్యవస్థ
అది మీరు అల్టిమేట్గా ఉంటుంది. అప్పుడు గౌరవంతో సిస్టమ్ నడవటం అంటే అక్కడ పిల్లలు, స్టాఫ్ అందరూ కూడా ఆ వర్క్ను వర్షిప్గా ఉన్నటువంటి వ్యవస్థ అక్కడ ఉంది అని దాని అర్థం. సో కాబట్టి ఆ చెక్ లిస్ట్లో మనం చూడాల్సినటువంటి ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి ఆ బిహేవియర్, పిల్లలు, పేరెంట్స్, పిల్లలు. ఇక మూడవదండి అతి ముఖ్యమైనటువంటిది స్టడీ స్పేసెస్. ఓకే. మూడవది స్టడీ స్పేసెస్. ఈ స్టడీ స్పేసెస్లో ఏమిటంటే డిజిగ్నేటెడ్ స్టడీ స్పేసెస్ ఎంతవరకు ఉన్నాయి. క్లాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ 30 మందిని ఆ 30 చోట్ల కూర్చోబెట్టి మీరు చదవండి 3 గంటలు అంటే కాకుండా సో వాళ్ళకి ఆ డిజిగ్నేటెడ్ స్టడీ స్పేసెస్ ఎంతవరకు ఉంది అంత హెల్ప్ చేస్తుంది. ఇక నాలుగవది అతి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే అండి అక్కడ ఉన్నటువంటి క్లీన్లీనెస్, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ కానివ్వండి, వాష్రూమ్స్ కానివ్వండి, బెడ్స్ కానివ్వండి, లాండ్రీ కానివ్వండి, వీటి సర్వీసెస్ని కూలంకుషంగా ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవే అనారోగ్యానికి కారణాలు. క్లీన్లీనెస్ లేకపోయినా, ఫుడ్ విషయంలో రాజీ పడినా, లాండ్రీ విషయంలో రాజీ పడినా అక్కడ వచ్చేటువంటి పర్యవసానాలు మనం చెప్పలేమండి. సో ఎంతో ఆస్తులతో పంపినటువంటి పిల్లలు అనారోగ్యంతో ఇంటికి తిరిగి వస్తారు. సో కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ 6 పాయింట్స్ని వాళ్ళు గమనించి చూస్తే ఆటోమేటిక్గా అలాంటి లక్షణాలు లేకపోతే మీరు అడగండి, వాళ్ళు స్పందించకపోతే ఇంటికి దగ్గర మీ పిల్లని ఇంటి దగ్గర నుంచి చదివించండి.